హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ టెలి న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. ఇకపై ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్, పెన్షన్ అమౌంట్ విత్డ్రా కోసం సుదీర్ఘ కాలం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉద్యోగం మానేసిన 2 నెలల తర్వాత విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అవకాశం ఉండదు. ఉద్యోగం మానేశాక కేవలం పీఎఫ్ బ్యాలెన్స్లో 75% మాత్రమే ఉపసంహరించుకోగలరు. మిగతా 25% తీసుకోవాలంటే కొన్ని నెలల పాటు ఆగాల్సిందే. ఇక పెన్షన్ అమౌంట్ తీసుకోవాలన్నా ఏళ్ల పాటు వేచి ఉండాలి. ఈ విషయాన్ని పార్లమెంట్కు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గతంలో ఉన్న పీఎఫ్ విత్డ్రా రూల్స్లో భారీ మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది. గతంలో ఉద్యోగం మానేసిన తర్వాత 2 నెలల పాటు వేరే కంపెనీలో చేరకపోతే పీఎఫ్ బ్యాలెన్స్, పెన్షన్ అమౌంట్ మొత్తం విత్డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు వెంటనే నగదు మొత్తం తీసుకోలేరు. ఉద్యోగం మానేశాక వెంటనే మీ పీఎఫ్ నగదులో 75% వరకు తీసుకోవచ్చు. మిగతా 25% అమౌంట్ను తీసుకోవాలంటే 12 నెలల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. గతంలో 2 నెలలుగా ఉన్న కాలాన్ని ఇప్పుడు ఏడాదికి మార్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. ఇక పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే 3 నెలల పాటు వెయిట్ చేయాలి. గతంలో 2 నెలలుగా ఉన్న నిరీక్షణ కాలాన్ని ఇప్పుడు 3 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ భద్రతను కాపాడేందుకు ఈ సుదీర్ఘ నిరీక్షణ కాలం విధించినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. ఉద్యోగికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సభ్యులు తమ పింఛన్ ఖాతాలను గడువుకు ముందే మూసివేసి భవిష్యత్తు పింఛన్ అర్హతను కోల్పోకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. 36 నెలల నిరీక్షణ కాలాన్ని తగ్గించడం లేదా దానిని వెనక్కి తీసుకునే ప్రతిపాదన ప్రస్తుతానికి ఏమీ లేదని కార్మిక శాఖ వెల్లడించింది. దీనికి బదులుగా పీఎఫ్ ముందస్తు విత్డ్రా క్లెయిమ్ పరిష్కారానికి సంబంధించి ప్రక్రియను వేగవంతం చేసినట్లు స్పష్టం చేశారు. వైద్య అత్యవసర పరిస్థితులు, విద్య, గృహవసతి కారణాలుగా చూపి బ్యాలెన్స్లో 75% ముందస్తుగా విత్డ్రా చేసుకోవచ్చు. 2022 నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 31,11,343 మంది సభ్యులు 10 సంవత్సరాల పెన్షన్ అర్హత గల సర్వీసును పూర్తి చేయకుండానే తమ పింఛన్ ఖాతాలను గడువుకు ముందే మూసివేశారని, దీనివల్ల వారు పింఛన్కు అనర్హులయ్యారని స్పష్టం చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.